తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్యకు సంబంధించిన విషయం హాట్ టాపిక్గా మారింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాజ్ తరుణ్తో గత 11 ఏళ్లుగా కలిసి కాపురం చేసినట్టుగా లావణ్య ఆరోపిస్తోంది. 2014లో తమకు వివాహమైందని 2 సార్లు అబార్షన్ కూడా రాజ్ దగ్గరుండి చేయించాడని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆధారాలు పోలీసులకు సమర్పించిందామె. ఈ మధ్య మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనని దూరం చేశాడని, మాల్వీ మల్హోత్రా సోదరుడు మయాంక్ వీరందరూ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించి మానసికంగా కుంగతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుందనే చెప్పాలి. రాజ్ తరుణ్ తాను ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళమని, ఈ మధ్య నటి మాల్వీ మల్హోత్రా తమ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తోందని లావణ్య ఆరోపించింది. 11 ఏళ్లుగా కలిసి ఉన్న తమను విడగొట్టిందని, ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లావణ్య తాను చనిపోతున్నట్టుగా 112కి ఫోన్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన నార్సింగ్ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపి ఆమెను రక్షించారు. లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎంత చెప్పినప్పటికీ తనకు రాజ్ తరుణ్ కావాలని, తను లేకుంటే నేను బతకలేనంటూ లావణ్య కన్నీరు పెట్టుకుంటోంది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాజ్ తరుణ్ నా చావును కోరుకుంటున్నాడు. నేను ఏంటో తెలిసిన మనుషులు నన్ను తప్పుపడుతున్నారని, మైండ్ గేమ్స్ గాసిప్స్తో నేను మానసికంగా విసిగెత్తిపోయానని, మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మను అయ్యానని, ఇవన్నీ పథకం ప్రకారమే జరుగుతున్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త రాజ్ తరుణ్ని వదలమని మాల్వీని ఎంతో బతిమలాడాను. నాకు ఆకలితో అలమటిస్తుంటే వారిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. నా చావుకి రాజ్ తరుణ్, ఆయన కుటుంబం, మాల్వీ మల్హోత్రా కుటుంబం అంటూ లావణ్య ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు లావణ్యకు భరోసా ఇచ్చినట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.